ఐపీఎల్‌లో ఎన్నో ట్విస్టులు, మరెన్నో సర్ప్రైజులు. యాక్షన్‌కైనా, సస్పెన్స్‌కైనా, టెన్షన్ పెట్టాలన్నా, థ్రిల్లింగ్ చేయాలన్నా అన్నిటికీ కేర్ ఆఫ్ ఐపీఎల్. ప్రపంచంలో అత్యంత విజయవంతమైన క్రికెట్ లీగ్. ద బిగ్గెస్ట్ బిజినెస్ ఇన్ ద వరల్డ్. ఇదంతా ఒకవైపు. మరోవైపు ఈ గొప్ప లీగులో కొన్ని చీకటి రోజులు కూడా ఉన్నాయి. ఐపీఎల్‌ని షేక్ చేసిన మూమెంట్స్ కూడా ఉన్నాయి. 2013లో వచ్చిన స్పాట్ ఫిక్సింగ్ ఐపీఎల్‌ని షేక్ చేసింది. స్పాట్ ఫిక్సింగ్ అంటే ఏంటి? ఈ ఇష్యూ వల్ల ఐపీఎల్ ఎలా ఎఫెక్ట్ అయింది? ఎలా బౌన్స్ బ్యాక్ అయింది? ధోనీ టీమ్ సీఎస్కే మరియు ఆర్ఆర్ టీమ్స్‌ని ఎందుకు సస్పెండ్ చేశారు? ఏ టీమ్స్ ఎప్పుడు వచ్చాయి, ఎప్పుడు పోయాయి? అన్నిటినీ తట్టుకొని ఐపీఎల్ ఎలా సక్సెస్ అయింది? అసలు ఐపీఎల్ ఎలా స్టార్ట్ అయింది? ఎప్పుడు? ఈ వీడియోలో ఐపీఎల్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు జరిగిన విషయాల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సింపుల్గా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నిజమైన వాస్తవాలతో సరళమైన తెలుగులో. రండి ఈ రసవత్తరమైన కథ లాంటి వాస్తవాన్ని మొదలు పెడదాం. ఎవడైతే ఆకలితో ఉంటాడో వాణ్ణి ఎవడు ఆపలేడు. సేమ్ ఇలానే మొదలైంది ఐపీఎల్. అది 2007 భారత్ మొదటిసారి టీ20 వరల్డ్ కప్ గెలవడంతో టీ20 క్రికెట్ పట్ల క్రేజ్ ఊపందుకుంది. అదే సమయంలో బీసీసీఐకి ఒక ఆలోచన వచ్చింది. మనం కూడా ఇండియాలో టీ20 టీ20 లీగ్ స్టార్ట్ చేయాలి అని. కానీ అది చాలా కొత్తగా ఉండాలి, ఎక్కడా లేనట్టుగా ఉండాలి అని. ఇలా ఐపీఎల్ మొదలుకు అడుగులు పడ్డాయి. అది 2007 భారత్ మొదటిసారి టీ20 వరల్డ్ కప్ గెలవడంతో టీ20 క్రికెట్ పట్ల క్రేజ్ ఊపందుకుంది. అదే సమయంలో బీసీసీఐకి ఒక ఆలోచన వచ్చింది. మనం ఎందుకు ఇండియాలో టీ20 లాంటి లీగ్ స్టార్ట్ చేయకూడదు అని. బీసీసీఐకి ఒక ఆలోచన వచ్చింది. మనం కూడా ఇండియాలో టీ20 లీగ్ స్టార్ట్ చేయాలి అని. అది చాలా కొత్తగా ఉండాలి, ఎక్కడ లేనట్టుగా ఉండాలి అని. అలా ఐపీఎల్ మొదలుకు అడుగులు పడ్డాయి. అలా ఏప్రిల్ 2008లో 8 టీమ్స్తో ఐపీఎల్ గ్రాండ్గా మొదలైంది. ఈ టీమ్స్ ఫ్రాంచైజీల రూపంలో ఉంటాయి. ఈ లీగ్ జనాలకు ఎందుకు నచ్చిందంటే ఇందులో ఇండియన్ ప్లేయర్స్తో పాటు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఒకే టీంలో ఆడటం ఫ్యాన్స్కు కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఐపీఎల్ కేవలం క్రికెట్ మాత్రమే కాదు, అది ఒక పవర్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్. మ్యాచ్లకు ముందు బాలీవుడ్ స్టార్స్ పెర్ఫార్మెన్స్, స్టేడియంలో ఫ్యాన్స్ హడావిడి ఇవన్నీ ఐపీఎల్ని ఒక ఫెస్టివల్లా మార్చాయి. షారుఖ్ ఖాన్, ప్రీతి జింటా లాంటి సెలబ్రిటీస్ టీమ్స్ ఓనర్స్గా ఉండటం వల్ల ఈ లీగ్కు బాలీవుడ్ టచ్ కూడా వచ్చింది. ఇలా ఐపీఎల్ ఒక బ్రాండ్గా మారిపోయింది. గ్లామర్, ఎంటర్టైన్మెంట్ దేశాన్ని ఊపేశాయి. అంతేకాదు ఈ లీగ్ బిజినెస్ కూడా భారీగా ఉంటుంది. ఫ్రాంచైజీలు, స్పాన్సర్లు. ఫస్ట్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ కప్పు గెలిచింది. సెకండ్ సీజన్కే ట్విస్ట్ అదిరిపోయింది. 2009 భారతదేశంలో ఎన్నికల కారణంగా ఐపీఎల్ దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. ఈ వేదిక కూడా ఐపీఎల్కి అదనపు ఆకర్షణగా నిలిచింది. మన తెలుగు టీం డెక్కన్ చార్జర్స్ టైటిల్ని గెలిచింది. సెకండ్ సీజన్కే ట్విస్ట్ అదిరిపోయింది. 2009 భారతదేశంలో ఎన్నికల కారణంగా ఐపీఎల్ దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. ఈ వేదిక కూడా ఐపీఎల్కి అదనపు ఆకర్షణగా నిలిచింది.
మన తెలుగు టీం డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ టైటిల్ని గెలిచింది. మన తెలుగు టీం డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ టైటిల్ని గెలిచింది. 2010-11 చెన్నై సూపర్ కింగ్స్ బ్యాక్ టు బ్యాక్ విన్నర్స్. 2012 కోల్కతా నైట్ రైడర్స్ విన్నర్స్. 2013 ముంబై ఇండియన్స్. 2012లో కోల్కతా, 2013లో ముంబై. 2013 ఐపీఎల్ని షేక్ చేసింది. ఐపీఎల్ మొత్తంలో ఇదే పెద్ద ట్విస్ట్. స్పాట్ ఫిక్సింగ్ స్కాండల్ ఐపీఎల్ ఇమేజ్ను బాగా డ్యామేజ్ చేసింది. 2013లో ఈ విషయం బయటకు వచ్చాక ఐపీఎల్ వీక్షణ రేటింగ్స్ 14% పడిపోయాయి. ఫ్యాన్స్ నమ్మకం కోల్పోయారు. కొందరు అన్ని మ్యాచ్లు ఫిక్స్డ్గానే ఉంటాయా అని అనుకున్నారు. క్రికెట్ని ఒక జెంటిల్మెన్ స్పోర్ట్స్గా చూసే వాళ్లకు ఈ స్కాండల్ పెద్ద షాక్ ఇచ్చింది. స్పాన్సర్స్ కూడా జాగ్రత్తగా అడుగులు వేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉందని. అసలు స్పాట్ ఫిక్సింగ్ అంటే ఏంటి? స్పాట్ ఫిక్సింగ్ అంటే మ్యాచ్లో చిన్న చిన్న ఈవెంట్స్ను ఫిక్స్ చేయడం. ఉదాహరణకు, ఒక ఓవర్లో 14 రన్స్ ఇస్తానని ఒక బౌలర్ ముందే డిసైడ్ చేస్తే అది స్పాట్ ఫిక్సింగ్. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ కంటే భిన్నం. ఎందుకంటే మ్యాచ్ ఫిక్సింగ్ అంటే టోటల్ మ్యాచ్ రిజల్ట్ ఫిక్స్ చేయడం. 2013లో ఐపీఎల్లో ఈ స్పాట్ ఫిక్సింగ్ స్కాండల్ బయటకు వచ్చింది. అది క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేసింది. ఈ స్కాండల్ బీసీసీఐ మీద కూడా ప్రెషర్ తెచ్చింది. జనాలు, మీడియా బీసీసీఐని ట్రాన్స్పరెన్సీ లేకపోవడం, కరప్షన్ను కంట్రోల్ చేయలేకపోవడం మీద బ్లేమ్ చేశారు. ఈ స్కాండల్ బీసీసీఐ మీద కూడా ప్రెషర్ తెచ్చింది. జనాలు, మీడియా బీసీసీఐని ట్రాన్స్పరెన్సీ లేకపోవడం, కరప్షన్ను కంట్రోల్ చేయలేకపోవడం మీద బ్లేమ్ చేశారు. ఈ స్కాండల్ ఐపీఎల్ బీసీసీఐ రెండింటి రెప్యుటేషన్ను డౌన్ చేసింది. ఇంత జరిగిన అభిమానులు మాత్రం ఐపీఎల్ని వీడలేదు. అందుకే ఐపీఎల్ నెక్స్ట్ లెవెల్కి పోయింది. ధోనీ టీం చెన్నై మరియు ఆర్ఆర్ టీమ్స్ని ఎందుకు సస్పెండ్ చేశారు? చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ నుంచి 2 సంవత్సరాల పాటు సస్పెండ్ అయ్యారు. దీనికి కారణం 2013లో సీఎస్కే మరియు ఆర్ఆర్ టీమ్స్ యొక్క అధికారులు స్పాట్ ఫిక్సింగ్ బెట్టింగ్ కార్యకలాపాల్లో. ధోనీ టీం మరియు ఆర్ఆర్ టీమ్స్ని ఎందుకు సస్పెండ్ చేశారు? చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ నుంచి 2 సంవత్సరాల పాటు సస్పెండ్ అయ్యాయి. దీనికి కారణం 2013లో సీఎస్కే మరియు ఆర్ఆర్ టీమ్స్ యొక్క అధికారులు స్పాట్ ఫిక్సింగ్ మరియు బెట్టింగ్ కార్యకలాపాల్లో పాల్గొనడం వలన. సుప్రీంకోర్టు నియమించిన లోధా కమిటీ ఈ ఆరోపణ పరిశీలించి ఈ జట్లను 2016 మరియు 2017 సీజన్లలో ఆడకుండా నిషేధించింది. ఈ నిషేధం క్రికెట్లో సమగ్రతను కాపాడడానికి జరిగింది. 2018లో ఈ రెండు జట్లు తిరిగి ఐపీఎల్లో చేరాయి. ఏ టీమ్స్ ఎప్పుడు వచ్చాయి, ఎప్పుడు పోయాయి? ఐపీఎల్ మొదలైనప్పుడు 8 జట్లు ఉండేవి. కానీ కాలం గడిచే కొద్దీ కొన్ని జట్లు మారాయి, కొత్తవి వచ్చాయి. 2011లో కొచ్చి టస్కర్స్, కేరళ, పూణే వారియర్స్, ఇండియా లాంటి జట్లు జాయిన్ అయ్యాయి. కానీ అవి ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల బయటకు వెళ్లిపోయాయి. 2013లో డెక్కన్ చార్జర్స్ స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చింది. 2022లో లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ అనే 2 కొత్త జట్లు
జాయిన్ అయ్యాయి. ఇప్పుడు టోటల్ 10 జట్లు ఉన్నాయి. ఈ టీమ్స్ ఎప్పుడు వచ్చాయి, ఎప్పుడు పోయాయి? ఐపీఎల్ మొదలైనప్పుడు 8 జట్లు ఉండేవి. కానీ కాలం గడిచే కొద్దీ కొన్ని జట్లు మారాయి, కొత్తవి వచ్చాయి. 2011లో కొచ్చి టస్కర్స్, కేరళ, పూణే వారియర్స్, ఇండియా లాంటి జట్లు జాయిన్ అయ్యాయి. కానీ అవి ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల బయటకు వెళ్ళిపోయాయి. 2013లో డెక్కన్ చార్జర్స్ స్థానంలో సన్రైజర్స్ హైదరాబాద్ వచ్చింది. 2022లో లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ అనే 2 జట్లు జాయిన్ అయ్యాయి. ఇప్పుడు టోటల్ 10 జట్లు ఉన్నాయి. 2014లో కేకేఆర్ సెకండ్ టైటిల్ గెలిచింది. 2017లో ముంబై ఇండియన్స్ సెకండ్ టైటిల్ గెలిచింది. 2016 సీజన్లో మన తెలుగు టీం సన్రైజర్స్ హైదరాబాద్ తెలుగు 2016 సీజన్లో మన తెలుగు టీం సన్రైజర్స్ హైదరాబాద్ తెలుగు టైటిల్ గెలిచింది. ఐపీఎల్ పార్ట్ 2 ద రూల్. ఇదంతా ఒకటే రూల్ మీద నడుస్తుంది. ఐపీఎల్ రూల్. స్పాట్ ఫిక్సింగ్ స్కాండల్ తర్వాత ఐపీఎల్ని రికవరీ చేయడానికి బీసీసీఐ ఓకే. ఐపీఎల్ పార్ట్ 2 ద రూల్. ఇదంతా ఒకటే రూల్ మీద నడుస్తుంది. అదే ఐపీఎల్ రూల్. స్పాట్ ఫిక్సింగ్ స్కాండల్ తర్వాత ఐపీఎల్ను రికవరీ చేయడానికి బీసీసీఐ చాలా స్టెప్స్ తీసుకుంది. యాంటీ కరప్షన్ మెజర్స్ను స్ట్రాంగ్ చేశారు. ప్రతి టీంలో ఎక్కువ సెక్యూరిటీ పర్సనల్గా అపాయింట్ చేశారు. ప్లేయర్స్కు కరప్షన్ గురించి అవగాహన కల్పించే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఐపీఎల్ పార్ట్ 2 ద రూల్. ఇదంతా ఒకటే రూల్ మీద నడుస్తుంది. ఐపీఎల్ రూల్. ఐపీఎల్ ఎలా రికవర్ అయింది, ఎలా బౌన్స్ బ్యాక్ అయింది? స్పాట్ ఫిక్సింగ్ స్కాండల్ తర్వాత ఐపీఎల్ని రికవరీ చేయడానికి బీసీసీఐ చాలా స్టెప్స్ తీసుకుంది. యాంటీ కరప్షన్ స్ట్రాంగ్ చేశారు. ప్రతి టీంకి ఎక్కువ సెక్యూరిటీ పెంచారు. ప్లేయర్స్కి కరప్షన్ గురించి అవగాహన కల్పించే ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశారు. 2016-17లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ లేకపోయినా రైజింగ్ పూణే, గుజరాత్ లయన్స్ అనే 2 టెంపరరీ జట్లతో లీగ్ కొనసాగింది. 2018లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తిరిగి ఐపీఎల్లోకి వచ్చాయి. అది ఫ్యాన్స్కు పెద్ద రిలీఫ్ ఇచ్చింది. చెన్నై వచ్చింది. ఎంఎస్ ధోనీ లీడర్షిప్లో 2018లో కప్పు గెలిచింది. 2018లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తిరిగి ఐపీఎల్లోకి వచ్చాయి. అది ఫ్యాన్స్కి పెద్ద రిలీఫ్ ఇచ్చింది. సీఎస్కే ఎంఎస్ ధోనీ లీడర్షిప్లో 2018లో కప్పు గెలిచింది. ఎంఎస్ ధోనీ లీడర్షిప్లో 2018లో చెన్నై కప్పు గెలిచింది. తమ రీ-ఎంట్రీని స్టైల్గా మార్క్ చేసింది. 2018లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తిరిగి ఐపీఎల్లోకి వచ్చాయి. అది ఫ్యాన్స్కు పెద్ద రిలీఫ్ ఇచ్చింది. ఎంఎస్ ధోనీ లీడర్షిప్లో 2018లో చెన్నై కప్పు గెలిచింది.